వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నీవు ఎంత మంచిగా ఉన్నా సరే తల్లి, ఎవరో ఒకరి కథలో నీవు చెడ్డదానివిగానే మిగిలిపోతావు. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్లుగా బ్రతకటం చాలా మంచిది, ఉత్తమమైనది కూడా. నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్న బాబా సూక్తిని బోధను పరిశీలిస్తే, నాపై నీ దృష్టి నిలుపు, నా దృష్టి ఎప్పుడూ నీ మీదనే ఉన్నదని గ్రహిస్తావు అనేది బాబా మాటలకు సరైన భావానువాదం అవుతుంది. అనన్యః చింతయంతో మాం, ఎవరైతే నా గురించి అనన్యంగా చింతన చేస్తారో వారి యొక్క యోగక్షేమాల యొక్క బాధ్యతను నేను వహిస్తాను అన్న భగవద్గీత శ్లోకాన్ని తరతరాలుగా వింటున్న కలగని సందేహం, జిజ్ఞాస ఈ బాబా సూక్తి పట్ల కలిగిందంటే అది సాయిబాబా యొక్క భక్తులకు శ్రీ సాయి కరుణ పట్ల, సర్వసమత్వం పట్ల గల ప్రగాఢ విశ్వాసాన్ని తెలియచేస్తుంది కదా. అదే నిర్జీవమైన శాస్త్రవాక్యానికి, సజీవమైన సద్గురు వాక్యానికి గల తేడా. కేవలం శాస్త్రం మనిషి ఆలోచనను యాంత్రికం చేస్తే, సద్గురువు యొక్క వాక్యం మనలో దైవం పట్ల జిజ్ఞాసను, విచారణను రేకెత్తించే తరింపుకు బాట వేస్తుంది. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, శ్రీ సాయి భక్తి సాధనకు సంబంధించిన ఏ సందేహానికైనా సమాధానం శ్రద్ధగా మనం వెతికితే బాబా యొక్క మాటల్లోని మనకు లభిస్తుంది. మన జీవితం అనే గ్రంథాన్ని అర్థవంతంగా, రసవత్తరంగా చదువుకునేందుకు అవసరమైన అంశాలపై బాబా చెప్పక విడిచిన విషయం లేదు. శ్రీ సాయి బోధ సమగ్రమైనదే, మన అవగాహన సమగ్రం కావలసి ఉంది. అందుకనే కాబోలు బాబానే అన్నారు, నా మాటలు అర్థం మీకు సరిగ్గా బోధపడటం లేదు అని. బాబా యొక్క మాటలు మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన యొక్క భావన మనకు అర్థమయ్యుంటే, మన జీవితం అనే ఈ బండిని ఏ విధంగా ముందుకు నడపాలనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.